సింహరాశి వారికి ఆదాయము 11, ఖర్చు 11, రాజపూజ్యము 3, అవమానము 6. ఈ రాశి వారి లక్షణములు: స్త్రీ పురుష స్వభావం వీరికి ఉంటుంది. విశాలమైన హృదయము, అభిమానవంతులు, పరోపకార గుణములు కలవారు, పొగడ్తలకి లొంగిపోతారు. ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా కోపం తగ్గుతుంది. మర్యాద జరగకపోయినా పర్వాలేదు, కానీ అవమానం మాత్రం జరిగితే సహించరు. అభిమానము, పట్టుదల, ఆదర్శము అందరికీ మించవలను అన్న అభిప్రాయం వీరికి ఉంటుంది. కుతూహలము, చురుకుదనము, తొందరపాటు, పశ్చాత్తాపము, శూలురు అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయి. గృహ అలంకారములందు పరిశుభ్రంగా ఉంచుకొనుటలోనూ ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. ఈ రాశి వారికి 11వ స్థానంలో గురువు వల్ల అంత అనుకూలము. తలచిన కార్యముల వలన స్వల్పంగా ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల కలయిక, అన్నదమ్ములతో కూడి ఉండుట, విందు భోజనములు, సంగమునందు గౌరవము, సంతాన ప్రాప్తి, శుభవార్తలు వినుట, ఇంటి యందు పండగ వాతావరణం ఏర్పడుట, నూతన వ్యాపారమునందు అభివృద్ధి, ప్రతి వ్యాపారమునందు మంచి లాభములు, కాంట్రాక్టర్లకు మంచి ఆదాయము, ఎగుమతి దిగుమతి వ్యాపారము మంచి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ర్యాంకులు, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు లభించుట, సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకొందురు. మీ ఆనందమునకు అవధులు ఉండవు. ఉపయుక్తమైన ప్రయాణాలు ఫలవంతంగా సాగుతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. మీకు అప్పగించిన పనులు సక్రమంగా నెరవేరుస్తారు. ఇష్టమైన వస్తువులు, బంగారం, వాహనం, స్థిరాస్తులు కొనుట, కుటుంబంతో కలిసి దేవతా పూజలు, తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణములు చేస్తారు. శక్తి మించిన పనులు చేయుట, ఉన్నంతలో విలాసవంతమైన జీవితాన్ని సాగిస్తారు. సంవత్సరాంతము అష్టమ శని వల్ల కుటుంబ ఆర్థిక వ్యవహారము ఆనుకూలము ఉండదు. రాజకీయం నందు ఒడిదుడుకులు, ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. నూతన వ్యక్తులందు జాగ్రత్త అవసరం. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రభుత్వ పనులు ఆలస్యముగా నెరవేరుతాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల పనులు చెడిపోవుట, చిల్లర తగాదాలు అవుతాయి. కోపము అధికంగా ఉండటం వల్ల వీరు చాలా నష్టపోతారు. ఆర్భాటాలకు విపరీతంగా ధనం ఖర్చు చేస్తారు. మరియు బాకీలు వివాదమగుట, తెలియక చేసిన పనుల వల్ల అపనిందలు పొందుట, ఏ పని చేసినా బాగా ఆలోచించి వీరు చేయాలి. దుబారా, తిరుగు ప్రయాణము, ఆటంకములు, పొత్తు వ్యాపారమునందు మోసము, ఉద్యోగ మార్పు, నమ్మిన వారి వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిమ్మలను ఆశ్రయించిన వారు దూరం పోతారు. కావున మీరు శ్రీరామ స్తోత్రము పఠించడం ద్వారా మీకు జయం కలుగుతుంది.